అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ లక్ష్మి. ఈరోజు వచ్చేసి తెలంగాణ స్టైల్ చికెన్ ఫ్రై అయితే చేస్తున్నానండి. కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాను ఆయిల్. ఆయిల్ అయితే వేడైందండి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. ఇవైతే ఒక 4 ఆనియన్స్ అయితే తీసుకున్నాయండి. ఇవి సన్నగా ఇలా పొడవుగా అయితే కట్ చేసుకున్నాను. అలాగే గ్రీన్ చిల్లీ వచ్చేసి ఒక 10 వరకు తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇది ఒక 3 స్పూన్లు అయితే తీసుకుంటున్నా. ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. కొంచెం ఎక్కువగానే తీసుకున్నాండి అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిందండి. ఇక్కడ ఆనియన్స్ అయితే నేను పూర్తిగా వేయించుకోలేదు ఆయిల్లో, 50% మాత్రమే వేగిందండి. ఇప్పుడు నేను చికెన్ వేసుకుంటాను. మిగిలిన 50% చికెన్తో పాటు వేగుతుందండి. ఇప్పుడైతే చికెన్ వేసుకుంటున్నా. ఫ్రైకి సరిపడా సాల్ట్ అయితే వేస్తుందండి. కొద్దిగా పసుపు. ఇది ఒకసారి ఇలా కలిపేసుకున్నాక మూత పెట్టుకొని చిన్న మంట పైనే దీన్ని ఉడికించుకోవాలండి చికెను. దీనిలో అయితే నేను వాటర్ ఏమి వేయను, ఫ్రై కాబట్టి చికెన్ అంతా ఇందులోంచి వచ్చే వాటర్ తోటి కుక్ అవ్వాలి. దానికోసమనే చిన్న మంట పైన అయితేనే కుక్ అవుతుంది కాబట్టి చిన్న మంట పెట్టుకుంటుందండి. మూత పెట్టేసుకుందాం. చికెన్లోని ఈ నీళ్లు ఉన్నప్పుడే మనం ఇప్పుడు కారం వేసుకుందామండి. అంటే నేను ఇక్కడ కిలో చికెన్ తీసుకున్నాను. ఒక 3 స్పూన్లు అయితే కారం వేసానండి. మళ్ళీ కలుపుకొని మూత పెట్టి చికెన్ని ఇలాగే కుక్ చేసుకోవాలి. దీనిలో చికెన్ మసాలా 2 స్పూన్లు తీసుకున్నాను. ధనియాల పొడి 1 స్పూన్, కరివేపాకు కొద్దిగా. ఒక 5 మినిట్స్ అయితే ఇది మళ్ళీ వేయించుకోవాలండి చికెన్ని. చికెన్ ఫ్రై అయితే అయిపోయిందండి. తెలంగాణ స్టైల్ చికెన్ ఫ్రై రెడీ. అలాగే చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం.